సంఘం అనే దాని గురించి చెప్పారు. సంఘం అంటే ఏంటి అని చెప్పారు. సంఘం అంటే గొర్రెల మందని, సంఘం అంటే ఏంటి కట్టడం అని, సంఘం అంటే శరీరం అని, సంఘం అంటే వధువని 4 విషయాలు మనము విన్నాం దాసుల ద్వారా. ప్రియులారా, ఆ చివరి మాట సంఘం అంటే వధువు అని సిద్ధపడింది అని మనం చదువుతున్నాం కదా. అక్కడ ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3 వచనాలు ఎంత ఉంటుంది. సిద్ధపడిన వధువు అని మనం చదువుతాం. కాబట్టి బైబిల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి మనము ధ్యానం చేస్తాం. ఆ సంఘము కలిగి ఉన్న లక్షణాలు లేక సిద్ధపాటు అనేది మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మనము 11 నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతుంది మనకి. 16వ అధ్యాయము 11 నుండి మనము కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయోపేలుకిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివి. మాసిదోనియా దేశములో అది ముఖ్య పట్టణము రోమీల ప్రవాసస్థానమైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది దినమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగి పొడునొమ్ము తుయేతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితి, నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ పైటికాల వేళ నీ సన్నిధిలో మేము కూడుకోవడానికి సహాయం చేశారు, మీకు వందనాలు. ప్రభువా, పోయిన వారమంతా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ప్రభు దినమందు నీ సన్నిధిలో ఈ విధంగా నీ మాటలు ధ్యానించడానికి కృపనివ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి బలపరచండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో ఈ 11వ వచనము నుండి దాదాపు చివరి వరకు మనం చదివితే ఫిలిప్పీ పట్టణం అనేది ఒకటి ఉంది. ఫిలిప్పీ పట్టణం మాసిదోనియా దేశంలోనే ఫిలిప్పీ పట్టణం అనేది ఒకటి ఉంది. ఆ పట్టణంలో పౌలు శీల విశ్రాంతి దినానికి గడిచిపోయిన తర్వాత, ఆ దినం గడిచిన తర్వాత నదీ తీర ప్రాంతానికి వెళ్ళారు. గవిని దాటి నదీ తీర ప్రాంతాన ప్రార్థన జరుగుననుకుని వెళ్ళారు. అక్కడ ప్రార్థన జరుపుతున్నారు. లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ, అంటే ఆమె దైవభక్తురాలే, కానీ హృదయం తెరవబడిన భక్తురాలు కాదు. యూదులు నామకార్థమైన స్థితిగతుల్లో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి కోవకు సంబంధించినటువంటి ఆమె పౌలు వాక్యం చెబుతున్నప్పుడు ఆమె హృదయం తెరవబడి దేవుని మాటలు విని ఆమె
రక్షించబడింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కూడా రక్షించబడింది. పౌలు శీల వెళ్ళిపోతున్నప్పుడు మరలా మీరు రండి, నేను విశ్వాసము గలదాన్ని మరి ఎంచితే మరలా నా ఇంటికి రండి అని చెప్పింది. పౌలు శీల వెళ్ళిపోయారు, దెయ్యాన్ని వదలగొట్టారు, చెరసాలలో పడ్డారు. చెరసాల నాయకుడు కుటుంబం రక్షించబడింది. మరలా ఏం చేశారు? ఈ 40 వచనం 16-40 వచనం, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి పోయారు. లూదియా ఇంటిలో ఒక సంఘం ఏర్పడింది. చెరసాల నాయకుడిని, ఆ కుటుంబానంతా కూడా ఈ దెయ్యాన్ని వదలగొట్టారు కదా, ఆమెని వీళ్ళందరినీ మొత్తం తీసుకొచ్చాడు, కూర్చోబెట్టారు. లూదియా ఇంటిలో ప్రియులారా సహోదరులు ఉన్నారంట. అక్కడ చూసారా? సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి పోయారు. కాబట్టి లూదియా ఇల్లు ఒక సంఘం ఉన్నటువంటి గృహముగా మనకు కనబడుతుంది. దేవుని సేవకులు వచ్చిపోయేటువంటి గృహముగా కనబడుతుంది. ఈ సంఘానికి పౌలు ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తాడు. బైబిల్లో ఫిలిప్పీ పత్రిక ఉంది కదా, ఆ ఫిలిప్పీ పత్రిక ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రాసి వీళ్ళకి పంపిస్తాడనమాట. మీరు ఇలాగ ఉండండి, ఇలా ఉండండి, మీరు ఇలాగ ఉన్నారు అని చెబుతాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు, సహోదరులు, వాళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళ గురించి పౌలు చెబుతాడు. సంఘముగా ఉన్నటువంటి వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రియులారా 7 విషయాలు వీళ్ళ గురించి చెబుతాడు పౌలు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుతాం. చూడండి, సంఘముగా ఉన్నటువంటి చెరసాల నాయకుని కుటుంబము, లూదియా కుటుంబము, దయ్యము వదలగొట్టబడిన ఆ దేవుని బిడ్డ అయినటువంటి ఆ బిడ్డలు, వీళ్ళు ఒక సంఘం. ఈ సంఘము ఎలా ఉన్నారు అంటే ప్రియులారా వారిలో కొన్ని లక్షణాలు ప్రభువే చెబుతున్నాడు. వారు కలిగి ఉన్నటువంటి సిద్ధపాటు లేక కొన్ని లక్షణాలు పౌలు చెబుతున్నాడు. 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి అని చెప్పి, ఎలా ఉన్నారు వీళ్ళంటే పరిశుద్ధులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగా ఉన్నారు. లూదియా వ్యాపారం చేసేది, చెరసాల నాయకుడేమో జైలు సూపరింటెండెంట్గా ఉంటున్నాడు. ఆయనలో కూడా ఎన్నో అవకతవకలు ఉంటాయి. పోలీసు వాళ్ళు అంటే మరి ఎన్ని ఉంటాయి, లంచాలు, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే వాళ్ళు వ్యాపారంలో చాలా మోసం ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళు ప్రియులారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉన్నారు. ఈ విషయాన్ని కొరింథీ పత్రికలు కూడా కొరింథీలకు రాస్తాడు పౌలు. 1 కొరింథీలకు రాసిన పత్రికలో ఆయన ఏం చెబుతాడంటే ఇక్కడ కూడా వీళ్ళు ఎలా ఉన్నారో పౌలు చెబుతాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, దేవుని సంగమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును. చూసారు ఇక్కడ ఎలాగుందంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. పరిశుద్ధపరచబడిన వారు అంటే వారు పాపములను విడిచిపెట్టి రక్షించబడిన వారు. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగానే ఉన్నారు. దేవుడు ప్రియులారా సంఘముగా మన నుండి కోరేది అదే. మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించాలి. ఫిలిప్పీ పట్టణంలో
వీళ్ళకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే అక్కడ 21వ అధ్యాయం చివరి వచ్చిన ఏముంటుందంటే, ఇశ్రాయేలులకు రాజు లేడు కాబట్టి వారి వారి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కడు ప్రవర్తిస్తూ వచ్చాడంట. సంఘం అంటే ఇష్టానుసారంగా జీవించడం కాదు. మేము పలానా సంఘం అంటారు కదా కొంతమంది, మేము పలానా సంఘం అండి, పలానా ఎస్కోల్ సంఘం, ఎక్స్కోల్ చర్చికి వెళ్తాం అంటారు కదా అంటారు. కానీ ఎలా ఉంటారు మరి? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి పరిశుద్ధత అనే లక్షణం లేదు, పరిశుద్ధులు అనే లక్షణం లేదు. ఇష్టానుసారంగా జీవించే వారికి పరిశుద్ధులు అనే లక్షణం ఎలా ఉంటుంది చెప్పండి? ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు సంఘంలో వాళ్ళకి రాజు లేడంట, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంట. బెన్యామీనులు ఆ చివరి అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో కొంచెం మనం పైకి వస్తే ఆ బెన్యామీనులంట తమకు ఇష్టం వచ్చిన నాట్యం ఆడుతూ డ్యాన్సులు వేసిన వాళ్ళ స్త్రీలని వాళ్ళు ఎవరికి వాళ్ళే తీసుకుపోయారంట. ఎవరు కావాలి వీళ్ళకి? డ్యాన్సులు వేసేవాళ్ళు, నాట్యం ఆడేవాళ్ళు కావాలి. ఇప్పుడు చూసారా, క్రిస్మస్ వచ్చిందనుకోండి, ఏం కావాలి చెప్పండి? డ్యాన్సులు కావాలి. అక్కడ ఉంది చూడండి, నాట్యం ఆడేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు. ఇష్టానుసారంగా జీవించడం అంటే అదే. ప్రియులారా, ఆ మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో బెన్యామీనీలు నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి 20 వచ్చిన ఉంది కదా, 21, 20 వచ్చిన ఏముంది? మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో మాట నుండి షిలోహు స్త్రీలు నాట్యమారితో కలిసి నాట్యమారి వారితో బయలుదేరగా వారు అక్కడి నుండి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారంట. ప్రియులారా, ఆ స్త్రీలను తీసుకుపోయి 23లో కూడా అదే ఉంటుంది కదా, చదివారు కదా. ఇప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. షిలోహు అంటే మనకుంది కదా, మనం బైబిల్లో చూస్తాం కదా, షిలోహులో దేవుని మందిరం ఉంది, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఏలి అక్కడ యాజకుడిగా పనిచేస్తున్నాడు. షిలోహు పట్టణం అన్నమాట అది. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు అంటే నాట్యం ఆడుతున్నారు. ప్రియులారా, ఆ డ్యాన్సులు వేసేవాళ్ళు, నాట్యం ఆడేటువంటి స్త్రీలు వీళ్ళకి కావాలి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. బెన్యామీనులు అలాగా చేశారు. చూసారా, మనుషులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. క్రిస్మస్ వచ్చిందనుకోండి, ఏం కావాలి మనుషులకి? డ్యాన్సులు కావాలి, పాటలు కావాలి, డ్యాన్సులు కావాలి. అసలు బైబిల్లో నిజంగా భక్తులు అలా ఉంటారా? మనవాళ్ళు కూడా ఏం చేస్తారు? అయ్యే చూడాలి. సినిమాలు చూసి ఉంటారు కదా, సినిమాలు చూసి ఆశతో ఉంటారు. ఇప్పుడు పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే చూస్తూ ఉంటారు, యవనస్తులు డ్యాన్సులు వేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. అది వాక్యం కాదు. ఏమండి, ఎవరిష్టానుసారంగా వారు జీవించటానికి ప్రభువు మనల్ని సంఘంగా ఏర్పాటు చేసుకోలేదు. సంఘం అంటే పరిశుద్ధులు అనే లక్షణం వారికి ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఏమండి, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించాలి. అది తగిన సిద్ధపాటు అన్నమాట. ఒక కన్యకగా, ఒక వధువుగా ప్రియులారా, మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా మనము జీవించాలి. కనుక ఎడాపెడాగా ఇష్టానుసారంగా బ్రతికితే అది దేవునికి ఇష్టమైన పని కాదు. నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటే ఉండు, తర్వాత ఏమంటాడు దేవుడు?
చెప్పండి. ధనవంతుడితో ఏమన్నాడు? పాతాళాలు ఉన్న ధనవంతుడితో అబ్రహాం ఏమంటాడు? చెప్పండి. 16-24 ఉంది కదా. ఆ ధనవంతుడితో ఏమంటాడు అబ్రహాము? నీ ఇష్టానుసారంగా నీవు జీవించావు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు కాబట్టి నీవు అగ్నిజ్వాలలో బాధపడుతున్నావు, యాతన పరచబడుతున్నావు. లాజరు కష్టపడ్డాడు, బ్రతకడానికి కష్టపడ్డాడు. అంటే నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి కష్టపడ్డాడు కాబట్టి ఆయన నెమ్మది పొందుతున్నాడు. రేపొద్దున నీకు నెమ్మది కావాలంటే పరిశుద్ధులుగా బ్రతకాలి. నాకు నెమ్మదొద్దు, యాతన పెట్టబడాలి, ధనవంతుల్లాగా పాతాళంలో అగ్నిజ్వాలలో కాలాలనుకుంటే నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించు. ఎవరిని ఏమనరు, ప్రార్థన రాపని ఏమనరు, వాక్యం లేపని ఏమనరు. ఎవరేమన్నా అన్నారంటే మళ్ళీ అలుగుళ్ళు, కోపాలు, తాపాలు ఉంటాయి కదా, ఎవరు అడగరు. కనుక ప్రియులారా, ఈ సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధులుగా వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. ఏమండి, అధ్యక్షులు ఉన్నారంట. ఎవరున్నారు? అధ్యక్షులు ఉన్నారంట. పిలిపి బతుకులు ఉంది కదా, పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. అక్కడ ఎవరున్నారు? అధ్యక్షులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఏమండి, అధ్యక్షులు అంటే పెద్దలు, నడిపించేవారు ఉన్నారు. పరిచారకులు అంటే పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. ప్రియులారా, సంఘం యొక్క సిద్ధపాటు అంటే ఇది. పరిశుద్ధులు అనేటువంటి ఆ పేరు మనము సంపాదించుకోవాలి. అగస్టిన్, సెయింట్ అగస్టిన్ అంటారు. అంటే పరిశుద్ధుడైన అగస్టిన్ అని ఆయన పేరు. ఆయన ఎంత అపవిత్రుడో ఆయనకి ఆ పేరు పెట్టారు, సెయింట్ అగస్టిన్ అని పెట్టారు. ఆయన ఎంత అపవిత్రుడో రక్షించబడిన తర్వాత ఆయన అంత పరిశుద్ధుడని పేరు పెట్టారు. వివాహం కాకముందే ఆయన అపవిత్రుడిగా బ్రతికాడు, జీవించాడు. కనుక ప్రియులారా, సంఘముకున్నటువంటి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలి, అధ్యక్షులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. రెండోది ఏంటి అంటే పిలిపి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం చదువుతాం చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి. పిలిపిలారా, మీరు ఆరాధిస్తున్నారు, బాగానే ఉంది. అంటే వీళ్ళు ఆరాధికులుగా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉన్నారు, ప్రభువుని ఆరాధించేవారిగా ఉన్నారు. వ్యాపారం చేసి రక్షించబడి, ఉద్యోగం చేసి రక్షించబడి, ప్రభు బిడ్డలుగా పరిశుద్ధులుగా బ్రతుకుతూ వీళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉన్నారు. అంటే ఈ సంఘములో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఆరాధన అంటే మనకు తెలుసు కదా, దేవుణ్ణి ఆరాధించటం, ఆత్మతో సత్యముతో ఆరాధించటం. ఆరాధించటం అంటే ప్రభువుని గొప్ప చేయటం, ఆయన మనకేమై ఉన్నాడో ఆయనను గూర్చి చెప్పటం. ఏమండి, కాబట్టి ప్రభు ఏమై ఉన్నాడో ఆయన గురించి మనం పొగుడుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు ఆయన ఆరాధించబడుతున్న దేవుడిగా ఉంటాడు. షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోన్ని పొగుడుతూ ఉంటుంది. నిన్ను గూర్చి మా దేశంలో మేము విన్నాము, నీ జ్ఞానము, నీ దగ్గర ఉన్న ప్రజలు భాగ్యవంతులు అని చెప్పేసి ఆయన పొగిడి 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 ఆయనకి కొన్ని కానుకలు ఇస్తుందన్నమాట ఆమె. ప్రియులారా, దేవుని కూడా మనము అలాగా పొగడాలి. ఏమండి, ఆ ఇత్రో ప్రభుని పొగుడుతాడు కదా, ఆ యెహోవా దేవుడు, మేలు చేసినటువంటి యెహోవా దేవుడు, ఐగుప్తులో నుండి మిమ్మలను తన బాహుబలము చేత రప్పించినటువంటి దేవుడు,
స్తుతినందును కాకని ఇత్రో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఒక ఆరాధికులుగా ఉండాలి. సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండాలి. సంఘం అంటే ఆరాధికులుగా ఉండాలి. పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతాం చూడండి. నిరీక్షించున్న ప్రకారం మీ ప్రార్థన వలనను, చూసారా ఇక్కడ ఏముంది? మీ ప్రార్థన వలనను. ఈ సంఘంలో ప్రార్థించేవారు ఉన్నారు. ఈ సంఘము ప్రార్థన అనే లక్షణాన్ని కలిగి ఉంది. ప్రార్థన, మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను అంటాడు. దేవుని ఆత్మ మనకు సమృద్ధిగా కలగాలంటే ఏం చేయాలి? మనం చెప్పండి. ప్రార్థన చేయాలి. ప్రార్థించే సంఘముగా ఉండాలి. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘం అంటే ఆ ప్రార్థన అనే లక్షణం ఉండాలి. ప్రార్థించే అనుభవం ఉండాలి. మేము సంఘానికి వెళ్తాం, మాకు ప్రార్థన చేయడం రాదు అంటే ఎలాగా? దేవుని ఆత్మ మనకు సమృద్ధిగా కలగాలంటే ఏమండి? దేవుని ఆత్మ మన సహోదరులు కలగాలంటే, సమృద్ధిగా కలగాలంటే, దేవుని ఆత్మ మనకు సమృద్ధిగా కలగాలంటే ప్రియులారా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించకపోతే దేవుని ఆత్మను మనం సమృద్ధిగా పొందలేం. ప్రార్థన చేయాలంటే చాలామంది కొంచెం కష్టంగా ఉంటుంది. అన్నీ బాగా చేస్తారు కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మనుషులు చాలా వెనకంజ వేస్తూ ఉంటారు. ప్రియులారా సంఘం అంటే ప్రార్థన ఎఫ్రోతు వల్ల నేను విన్నాను, మీరు ప్రార్థించేవారిగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని పౌలు ఇస్తున్నాడు. మరి నీ గురించి నా గురించి దేవుడు ఇవ్వగలడా? సేవకులు ఇవ్వగలరా? మనం ప్రార్థించేవారిగా మనం ఉండగలుగుతున్నామా? ఏమండి, మనం ప్రార్థించేవారమైతే దేవుని ఆత్మ సమృద్ధిగా మనకు లభిస్తుంది. దేవుని ఆత్మ మనకు, మన పిల్లలకు, మనకు తెలిసిన మన సహోదరులకు కూడా సమృద్ధి అయినటువంటి ఆత్మ మనకు దేవుడిస్తాడు. కాబట్టి ప్రియులారా మనము ఒక సంఘముగా ప్రార్థించే లక్షణాన్ని కలిగి ఉండాలి. సంఘ ప్రార్థన సంఖ్యలు విడగొడద్దు కానీ ఆ 12వ అధ్యాయంలో చూస్తాం కదా అపోస్తుల కార్యములో. ఒక సంఘముగా మనము ప్రార్థించకపోతే మనము సిద్ధపడినట్లు లెక్క కాదు. మనలో సిద్ధపాటు లేదు. కొంతమందికి ఏంటో ప్రార్థన చేయాలంటే భయము, ప్రార్థన చేయాలంటే ఎంతో కష్టం. ఏమండి, కొంతమంది రోగులు ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని చెబుతారండి? చాలా చెబుతారు. కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్ని చెబుతారు? ఏమో నా మీద పోటాడిందండి, నన్ను కొట్టిందండి, మా సరిహద్దు ఇక్కడ దాకా ఉంది, మా సరిహద్దు అక్కడ దాకా ఉంది, 33 చెబుతారు. మరి దేవుని దగ్గర ఏం చెప్పరు. ఏ రోగం ఉందో చెప్పరు, ఏ సమస్య ఉందో చెప్పరు. దేవుని దగ్గర చెబితే దేవుడు తీసేస్తాడు కదా, అందుకే చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు? 33 సార్లు తిప్పించుకుంటారు. అది ఏం చేస్తారు? తిప్పించుకుంటారా? ఒకసారితో సాల్వ్ చేస్తారా? 33 సార్లు తిప్పించుకుంటారు. ప్రియులారా అది కావాలి మనకి. కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రియులారా మనము గొప్ప ప్రతిఫలాన్ని పొందటానికి చాలామంది ఇష్టపడరు. సంఘం అనేది ప్రార్థించేదిగా ఉండాలి. నేను రక్షించబడ్డాను, నేను ప్రార్థన చేయను అంటే అసలు నువ్వు సంఘమే కాదు. నువ్వు సంఘానికి సంబంధించిన వ్యక్తివి కానే కాదు. నిజంగా నువ్వు సంఘానికి సంబంధించిన వ్యక్తివి అయితే ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన వలన ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా
కలుగుట వలన అంటాడు. మనం ప్రార్థన చేస్తే ప్రతిఫలం వచ్చుద్ది. కాబట్టి మనము ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మొదటిది పరిశుద్ధులుగా ఉన్నారు, రెండోది ఆరాధించేవారిగా ఉన్నారు, మూడోది ప్రార్థించేవారిగా ఉన్నారు ప్రియులారా. నాలుగోది మనం చూస్తే ప్రియులారా, మొదటి అధ్యాయమే ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 18-17 వచనాలు ఏముంటుందంటే చూడండి. ఆయననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. 15 చదువుదాం. కొందరు అసూయ చేతను, కలహము చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చూసారా, ఇక్కడ ఏదో విధంగా ప్రభుని ప్రకటన చేస్తున్నారు, క్రీస్తుని ప్రకటన చేస్తున్నారు. సంఘం అంటే క్రీస్తుని ప్రకటించేవారిగా ఉండాలి, అంటే క్రీస్తుని గురించి చెప్పేవారిగా ఉండాలి, దేవుని గురించి అనేకులకు చెప్పేవారిగా ఉండాలి, ప్రకటించేవారిగా ఉండాలి. ఏమండి, అదే సంఘం. జీవము కలిగిన సంఘం అంటే అనేక మందికి ప్రభుని గురించి చెబుతారు, ప్రభు యొక్క కార్యాల గురించి చెబుతారు, ప్రభు యొక్క గొప్పతనాల గురించి చెబుతారు. అనేక మందికి దేవుని ఎరగని వారికి ప్రియులారా చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రకటిస్తున్నారు, వీళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. సంఘం అంటే ప్రకటన చేయాలి, దేవుని గూర్చి క్రీస్తుని గూర్చి ప్రకటించాలి ప్రియులారా. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు పౌలు. ఏమండి, ప్రభువుని గూర్చి సువార్త ప్రకటించాలి. మనము ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా దేవుని ఎరగవారు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి ప్రభువుని గురించి. మనము సంఘముగా ఉండి మన ప్రభుని గురించి మనం చెప్పకపోతే ప్రియులారా, మనము సిద్ధపాటు కలిగిన వారం కాదు. ఏమండి, ప్రభుని గురించి మన లోపల ఉన్నప్పుడు ఉంటుంది తప్పకుండా. అది ప్రభుని గురించి చెప్పినప్పుడు, సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత ఆమె ఏం చేసింది? ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో చూడండి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవన్నీ చూడండి, ఈయన క్రీస్తు కాదా, మెస్సయ్య కాదా అని ప్రకటన చేసింది. ఒక స్త్రీ ప్రియులారా అలాగా చెబుతూ ఉంది. ఆ సమరయ పట్టణాన్ని ప్రభు తట్టు తిప్పగలిగింది ప్రియులారా. ఒక ముసలావిడంట, ఎవరు చెబితే విన్నాను నేను. ఆమె ఊర్లోకి వెళ్ళి, అమ్మలారా అయ్యలారా రండి రండి, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, త్వరగా వచ్చేస్తాడు, తెలుసుకోండి అంటుందండి. కొంతమంది కుర్రోళ్ళు ఏం చేశారు, ఎగతాళిగా ఈ మామ దగ్గరికి మనం ఇలా వెళ్ళాలి, పొద్దున్నే వెళ్దాము అనుకుని పొద్దున్నే వెళ్ళారంట. వెళ్ళి మామ రాత్రి యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నారంట. ఎందుకంటే నేను ప్రార్థన చేసింది కదా, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, అమ్మలారా అయ్యలారా రండి, ప్రభుని నమ్ముకోండి అంటుంది కదా. ఈ కుర్రోళ్ళకి ఎగతాళి కదా, కుర్రోళ్ళకి ఎగతాళి ఎక్కువ కదా. యేసుప్రభు అంటే ఎగతాళి, దేవుని బిడ్డలంటే ఎగతాళి. మరి ఎందుకో అర్థం కాదు కానీ బైబిల్ ఉంటుంది కదా, నశించున్న వారికి వెరితనం. ఏంటంటే అది నశించిపోయే వాళ్ళకి, నశించేటువంటి యవనస్తులకి వెరితనంగా ఉంటుంది, ఎగతాళిగా ఉంటుంది. పొద్దున్నే వెళ్ళి రాత్రి మామ యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అన్నారంట వాళ్ళు. నేను వెళ్ళకుండా యేసుప్రభు ఎట్లా వెళ్తాడో అందంట ఆమె నిరీక్షణ చూడండి. నేను వెళ్ళకోకుండా యేసుప్రభు ఎట్లా వస్తాడు, ఎట్లా వెళ్ళిపోతాడు, మీరు చెప్పే మాటలు నమ్మాల్సిన మాటలు కాదురా నాయన అందంట. అప్పుడు వాళ్ళు తలంచుకుని వెళ్ళిపోయారంట. చూసారా ప్రియులారా, ఆమె నిరీక్షణ ఏంటి అంటే ప్రభు వస్తాడు, నమ్మిన వారిని తీసుకుపోతాడు. ఆమె నిరీక్షణ అది.
అదే ప్రకటన చేస్తుంది. అమ్మలారా అయ్యలారా యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు వచ్చేస్తాడు, ఆయన మనల్ని తీసుకుపోతాడు అని చెబుతూ ప్రకటన చేస్తుందంట ఊర్లో. ప్రియులారా, ప్రభువుని గురించి మనము ప్రకటించేవారిగా మనం ఉన్నప్పుడు మనము ఒక వధువుగా సిద్ధపడిన వారంగా మనం ఉంటాం. కాబట్టి మొట్టమొదటి ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా ఉన్నారు. తర్వాతది ఆరాధించేవారిగా ఉన్నారు. మూడవది ప్రార్థించేవారిగా ఉన్నారు. నాలుగవది ప్రకటించువారిగా, క్రీస్తుని గూర్చి ప్రకటించువారిగా ఉన్నారు. ఐదవది మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, ఫిలిప్పీయులారా సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనులో నుండి వచ్చినప్పుడు అది ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను వీరు తప్ప మరి ఏ సంఘపు వారును. చూసారండి, పౌలు చెబుతున్నాడు ఇచ్చు విషయములోను, ఏమన్నాడు అక్కడ? ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను. ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నారు. ఏమిస్తున్నారు? 18వ వచనం ఉంది కదా, ఆయనకి కావలసిన వస్తువులు ఇస్తున్నారు, అన్నీ ఆయనకి కావలసినవన్నీ కూడా ఇస్తున్నారు. మరి ఏం పుచ్చుకుంటున్నారు వీళ్ళు అంటే, దేవుని వాక్యాన్ని పుచ్చుకుంటున్నారు. ఏమండి? కాబట్టి ఈయుడి మీకు ఇవ్వబడును అన్నట్లుగా వాక్యంలో ఉంది కదా, ఈయుడి మీకు, యేసుప్రభు చెబుతాడు ఈయుడి మీకు ఇవ్వబడును అన్నాడు. షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి కానుకలు ఇచ్చిందంట. చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 10వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆమె సొలొమోనుకి తీసుకొచ్చి చాలా ఇచ్చింది. 10వ వచనం చదువుదాం. మరియు ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును, బస్సు విస్తార గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. శాబాదేశపు రాణి రాజసొలొమోనుకి ఇచ్చిన గంధవర్గమునంత విస్తారమైన మరి ఎన్నడనూ రాలేదు. చూసారా, శాబాదేశపు రాణి వచ్చి ఏం చేసింది చెప్పండి? దేశం నుండి తీసుకొచ్చి ఏమిచ్చింది? బంగారాన్ని తీసుకొచ్చిందంట. బంగారం తీసుకొచ్చి గంధవర్గములను బంగారమును తీసుకొచ్చి ఇచ్చిందంట. 240 మణుగుల బంగారం, విస్తారమైన గంధ వర్ణములు, రత్నాలు ఇచ్చిందంట. రత్నాలు బంగారాలు ఇచ్చిందంట. ఏమండి? ఎవరిమే? శాబాదేశపు రాణి. రాజును పొగిడింది, జ్ఞానం వచనాలు వింది, ఆయనకి ఇచ్చింది. ఆమె పోతూ పోతూ ఉంటే వెళ్ళిపోయేటప్పుడు ఈయన ఏం చేశాడు చూసారా? 13వ వచనం ఉంది చూడండి, 10:13, మొదటి రాజుల గ్రంథం 10:13. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు శాబాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకు అది. సొలొమోనుకేమో ఆమె బంగారం రత్నాలు తీసుకొచ్చి ఇస్తే సొలొమోను ఏం చేశాడు? పోయేటప్పుడు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చాడంట, చాలా ఇచ్చాడంట. ప్రభావమునకు తగినట్లుగా ఇచ్చాడంట, ఆయన శక్తికి తగినట్లుగా ఇచ్చాడంట. ప్రభావం అంటే ఆయన శక్తికి తగినట్లుగా ఇచ్చాడంట. ఇచ్చి ఇంకేమిచ్చాడు? ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చపూర్తిగా ఆమెకి ఇచ్చాడంట. ఇంకా ఏదో కోరిందంట, మరి ఏం కోరిందో మొత్తానికి. ఆమె బంగారం రత్నాలు గంధవర్గాలు తీసుకొచ్చింది కదా, మరి సొలొమోను దగ్గర ఏం కోరిందో మరి అవి రాయలేదు. కానీ ప్రియులారా, మొత్తానికి ఆయన దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళిందో ఆమె అడిగిందల్లా ఇచ్చేసాడంట సొలొమోను. ఆమె కోరిన ప్రకారంగా ఇచ్చాడంట. కాబట్టి ఈవిడ మీకు ఇవ్వబడును. ఈ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇచ్చేవారిగా ఉన్నారు, పుచ్చుకునేవారిగా
అది ఇస్తే పుచ్చుకుంటాం, ఇవ్వకపోతే చెప్పండి, చెప్పరేంటండి? ఇస్తే ఏం చేస్తారు? పుచ్చుకుంటాం. ఎక్కడ నుండి? ప్రభు దగ్గర నుండి. ఇవ్వకపోతే పుచ్చుకోలేం, ఇవ్వకపోతే పుచ్చుకోలేం. ఇప్పుడు నేను ఉన్నానండి, నేనేమో డబ్బులు ఉన్నాయి అనుకోండి, సేవలు ఉడుకుంటాం, లేకపోతే కూడుగులు ఇవి పెట్టుకుంటాం అంటాం. మరి ఇదంతా ఏమైనా ఎక్కడ తీసుకొచ్చి ఇస్తున్నావా? కష్టపడుకుతున్నావా? చెప్పండి. ఏమైనా పని చేసి చేస్తున్నామా ఈ పని అంతా? కాదు. ప్రభువుకు మనం ఇచ్చినప్పుడు ప్రభు మనకిస్తానే ఉంటాడు. అది నేర్చుకోవాలి. ఈ సంఘానికి ఉన్న లక్షణం అది. ఫిలిప్పీ సంఘానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ప్రియులారా, ఇచ్చువారిగా పుచ్చుకునేవారిగా ఉన్నారు వీళ్ళు. మరి ఇది ఉందా మనకి? ప్రాణాలు పోతాయి. ఏమండి, ఏం పోతాయి? ఇవ్వాలంటే ప్రాణం మీదకి వచ్చేస్తుంది. కొంతమందికి సైతానుడు ఇవ్వనివాడు. ఎందుకు? వీళ్ళు ఎట్టాగి అనగారిపోవాలి. ఇవ్వకపోతే మరి దేవుడు ఇవ్వడు కదా. వీళ్ళు ఇవ్వకూడదు, ఆయన ఇవ్వకూడదు. వీళ్ళకి వీళ్ళు ఇస్తే ఆయన ఇస్తాడు కాబట్టి వీళ్ళు ఇవ్వకూడదు, ఆయన ఇవ్వకూడదు. అందుకే వీళ్ళు ఏమైపోవాలి? అట్టాగే అనగారిపోతూ ఉండాలి. అందుకే కొంతమంది అట్టాగే ఉంటారు. సరిగ్గా ప్రభువుకి ఏమి ఇవ్వరు. ప్రభు పరిచర్య కొరకు కానీ ప్రభు పనికి కానీ ఏమాత్రం కూడా ఇవ్వని వారిగా కనబడతారు. ప్రియులారా, సంఘం అంటే అదే. ఈ ఫిలిప్పీ సంఘానికి ఉన్నటువంటి 5వ లక్షణం ఏంటి అంటే, ఇచ్చేవారిగా పుచ్చుకునేవారిగా ఉన్నాడు. వీళ్ళు ఇచ్చారు. పౌలు ఏమన్నాడంటే, కాగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీరు నాకు ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను, సమృద్ధిగా ఉంది. ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను, సమృద్ధిగా ఉంది. అయితే మీరు కూడా పుచ్చుకుంటారు. క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరం మీకు తీరుస్తాడు. నువ్వు సంఘం అయితే నీకు ఈ లక్షణం ఉంటుంది. నీకు ఈ లక్షణం లేదంటే నువ్వు సంఘం కాదు. నువ్వు అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు సంఘం కాదు. ప్రార్థించకపోతే, పరిశుద్ధులుగా ఉండకపోతే, ఆరాధించకపోతే, ప్రియులారా, నువ్వు సంఘము కాదు. నువ్వు అనుకుంటావు నేను పలానా సంఘం అని, కానీ నువ్వు సంఘం కాదు. నువ్వు పరిశుద్ధులుగా బ్రతకాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మూడోదేంటి? 4వది దేవుని ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. 5వది ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. 6వది చూడండి, ఈ సంఘం కలిగి ఉన్న మరొక లక్షణం ఏంటంటే, 6వది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏమండి, ఎలా కనపడుతున్నారంటే వీళ్ళు? జ్యోతి అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు, వీళ్ళు పెద్ద జ్యోతులు ఆకాశంలో. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తున్నారు? సూర్యుడు, చంద్రుడు ఏం చేస్తున్నారు? ప్రకాశిస్తున్నారు. వెలుగుని భూమి మీదకి పంపిస్తున్నారు. ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, ఎంత వెలుగు ఉంది? ఎన్ని లైట్లు కడితే ఈ వెలుగు వస్తుంది చెప్పండి? ఈ వెలుగు రావాలంటే ఎన్ని లైట్లు కడితే వస్తుంది? రాదు, సరిపోదు. ఎన్ని లైట్లు కట్టినా సూర్యుని వెలుగు దగ్గర ఏది కూడా పనిచేయదు. ప్రియులారా, మనము కూడా జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడాలి. దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. మనము ప్రకాశించాలి. ఈ సంఘానికి ఉన్నటువంటి లక్షణం ఇది. జీవవాక్యమును చేత పట్టుకొని ఏమన్నాడు? కొంతమంది బయటికి వెళ్తారు,
చేతులు ఊపుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక బైబిల్ ఉండదు, ఏం ఉండదు. కొంతమంది ప్రార్థనకు వస్తూ ఉంటారు, అటు ఇటు ఊపుకుంటూ వస్తారు, కానీ బైబిల్ ఉండదు, ఏముండదు. చేతులు పట్టుకుని ఎంత నామోషే వీళ్ళకి. కొంతమంది చుట్టాల ఇంటికి వెళ్తారు కదా, బైబిల్ ఎత్తుకెళ్ళరు. మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ వేసుకెళ్తారు, సంచుల్లో గోన్లు మూతుల్లో అన్నీ వేసుకెళ్తారు. ఇంకెక్కడ ప్రకాశిస్తారు వీళ్ళు చెప్పండి? దేవుని వాక్యమును చేత పట్టుకొని ప్రకాశించాలి. ఒక ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టుకుంటాడంట. ఖాళీ ఉన్నప్పుడు ఆ బైబిల్ తీసి చదువుకుంటూ ఉంటాడంట. ఆయన చెబుతున్నాడు, దేవుని వాక్యము ద్వారా నువ్వు ప్రకాశించాలి. దేవుని వాక్యమును చేత పట్టుకొని ప్రకాశించాలి. దేవుని వాక్యం ఉండాలి నీ దగ్గర. సెలల్లో ఉంటాం కాదు, జేబులో ఉంటాం కాదు. అన్నాడు, దేవుని వాక్యమును, జీవవాక్యమును చేత పట్టుకొని, ఏమన్నాడు? ఏం పట్టుకోవాలి? జీవవాక్యమును చేత పట్టుకోవాలి. ఎన్నిసార్లు పట్టుకుంటున్నాం మనం? ఎన్నిసార్లు పట్టుకుని మనం ప్రకాశిస్తున్నాం? ప్రభు ఊరికి అనలేదు, మీరు లోకానికి వెలుగు అని ఎందుకన్నాడు? ఆయన పని పాటలేక అన్నాడా? వెలుగు ప్రకాశించాలి. ప్రియులారా, మనము వాక్యము చేత ప్రకాశించాలి. ఏమండి? వాక్యాన్ని బట్టి మనం ప్రకాశించాలి. దేవుని వాక్యం లేకపోతే నిస్పృహలతో నిస్సారమైన జీవితము. ప్రియులారా, కొంతమంది ఆదివారం నాడు దులుపుని తెచ్చుకుంటారు బైబుల్, మిగిలిన రోజులు భద్రంగా కొంతమంది దాస్తారు, కొంతమంది తీసుకెళ్ళి సెలవులో పడేసేస్తారు. మళ్ళీ ఆదివారం చేరికి శుభ్రంగా దులుపుకుని తుడుచుకుని తెచ్చుకుంటారు. ఏంటి వీళ్ళు ప్రకాశించే ప్రకాశత? ఏం ప్రకాశిస్తారు వీళ్ళు? ఏమండి? అందుకే దిగాలుగా, ప్రియులారా, నీరసగిలిపోయిన వారిగా, ఓడిపోయిన వారిగా వారి జీవితాలు అలా గడుపుతూనే ఉంటారు. ఈ సంఘానికి ఉన్నటువంటి 6వ లక్షణం ఏంటంటే, జీవవాక్యమును చేతపుచ్చుకుని జ్యోతుల వలె కనబడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. వాక్యం ఉండాలి, మన చేతిలో వాక్యమును పట్టుకోవాలి. వాక్యం లేకపోతే మనం ప్రకాశించలేం. అందుకే ప్రభు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నేను లోకానికి వెలుగునే, కానీ మీరు కూడా లోకానికి వెలుగు. ఎందుకంటే వాక్యం మీ దగ్గర ఉంది కాబట్టి. ప్రియులారా, మనం ప్రకాశించు వారిగా ఉండాలి. 7వ మాట కూడా మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిమిత్తము, యేసుక్రీస్తున రక్షకుడి నిమిత్తము. ఈ సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే, ఆ ప్రజలు కనిపెడుతున్నారు. ఏం చేస్తున్నారు? ఎవరి కోసం కనిపెడుతున్నారు? ప్రభువు కోసం కనిపెడుతున్నారంట. మన పౌరస్థితి పరలోకమందు ఉంది, అక్కడ నుండి ఆయన కొరకు కనిపెడుతున్నాం. మన దృష్టి పరలోకం మీద ఉండాలి. కనిపెట్టడం అంటే ప్రభువు కోసం ఎదురు చూడటం అన్నమాట. దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. దశలోనిక పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చదివితే, ఇక్కడ వీళ్ళు కూడా, ఈ దశలో ఉన్న పట్టణస్థులు కూడా అలాగే కనిపెడుతున్నారు, ప్రభు కోసం కనిపెడుతున్నారు. 9-10 చదువు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ నీళ్ళు మమ్మల్ని కూర్చి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవగలవాడును సత్యవంతుడు దేవునికి దాసులుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతములను తప్పించున్న ఆయన కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. చూసారా ఏం చేస్తున్నారంటే వీళ్ళు? పరలోకము నుండి, యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మన ప్రభు కోసం మనం ఎదురు చూడాలి. ఎప్పుడు ప్రభు వస్తాడా? ప్రార్థించాలి. రమ్ము నాయన, రమ్ము నాయన అని ప్రార్థన చేయాలి. ఉండు నాయన, ఉండు నాయన అని మాకండి.
ఏమనాలి? ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం చివరి మాట అదే కదా, రమ్ము ఏ ప్రభువుని యేసు. అది ఆయన రావాలి. ఆయన వస్తే ఈ మురికి లోకం నుండి వెళ్ళిపోతాం. ఆయన రాకపోతే ఇక్కడే ఉంటాం మనం. కాబట్టి మనం ఆయన కోసం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. అంటే ఎదురు చూడాలి. అబ్రహాము గొప్ప ధనవంతుడే కానీ ప్రియులారా, పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం ఎదురు చూశాడంట. ఎబ్రీ పత్రికలో రాయబడద్ది, ఎబ్రీ 11:9 ఉంటుంది. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడంట. ప్రియులారా, దేవుని కోసమే మనం ఎదురు చూడాలి. ఆయన కొరకే మనం కనిపెట్టాలి. కారణం ఏంటి అంటే, ఈ భూమి మీద మన పౌరస్థితి లేదు. ఆధార్ కార్డు ఉండొచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు ఉండొచ్చు, అన్ని కార్డులు ఉంటాయి. ఆమ్ ఆద్మీ కార్డు ఏదో బత్తరగారు మోడీ గారు ఇచ్చాడు ఒక కార్డు, ఆ కార్డు కూడా ఉంటుంది. అన్ని కార్డులు ఉంటాయి. కానీ మన పౌరస్థితి ఇక్కడ కాదు. మన పౌరస్థితి పరలోకంలో. కాబట్టి ప్రభు కోసమే మనం కనిపెట్టాలి. ప్రియులారా, ఈ ఫిలిప్పీ సంఘంలో 7 విషయాలు మనం చూస్తాం. ఈ సంఘము 7 రకాలుగా సిద్ధపడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళిపోతాం. ప్రభు కోసం కనిపెట్టుకోవాలి, ప్రభు కోసం ఎదురు చూడాలి. ఏమండి, మన నిరీక్షణ ఆయనే. మనము ధనవంతులమైన, డబ్బు గల వాళ్ళమైనా, ఎలాంటి వ్యక్తులమైనా ఆయన కోసమే, అబ్రహాంలాగా ఆ పట్టణం కోసమే మనం ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నామా? మరి మనం ఆయన కొరకు కనిపెడుతున్నామా? ప్రభు కోసం కనిపెడుతున్నామా? ప్రియులారా, ఇలాంటి సంఘాన్ని గూర్చి పౌలు 7 విషయాలు చెబుతాడు. అయితే ఆయన ఏమన్నాడు చూడండి. ఇలా ఉన్నారు కాబట్టి ఈయన ఏమన్నాడంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:1 ఏమంటాడంటే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. ఇక స్థిరంగా ఉండండి. నా ఆనందం మీరే, నా కిరీటం మీరే. ఇలా ఉంటే మరి ఆనందంగా ఏంటి? పరిశుద్ధులుగా ఉంటే, ఆరాధించేవారిగా ఉంటే, ప్రార్థించేవారిగా ఉంటే, ప్రకటించేవారిగా ఉంటే, ఆరోదేంటి? ఇచ్చేవారిగా ఉంటే, ఆరోదేంటి చెప్పండి? ప్రకాశించేవారిగా ఉంటే, కనిపెట్టేవారిగా ఉంటే ఆనందంగా ఏమంటుంది చెప్పండి? ఆయన జైల్లో ఉన్నా కానీ ఆయన ఆనందపడుతున్నాడు. ఖైదీలో ఉన్నా, జైల్లో ఉన్నా కానీ ఆనందపడుతుంది. దేవుడు కూడా ఆనందించాలంటే, సేవకులు ఆనందించాలంటే సంఘముగా ఈ లక్షణాలు మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే మనకే మంచిది. ప్రభు ఎప్పుడొచ్చినా కానీ సిద్ధపడిన వధువు సంఘముగా మనం ఉంటాం. ఆ ప్రభువు రాకడలో ఎత్తబడటానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియులారా, ప్రకటించేవారిగా ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి. ఇస్తే పుచ్చుకుంటాము. అంతేకాదు, కనిపెట్టేవారిగా, ప్రకాశించేవారిగా ఉండాలి, కనిపెట్టేవారిగా ఉండాలి. అప్పుడే దేవునికి ఆనందం, అప్పుడే సేవకులకు ఆనందం. ఏమండి, ఇలా లేకపోతే నిన్ను బట్టి సేవకుడికి దుఃఖమే, దేవునికి కూడా దుఃఖమేనా కాదా? ప్రభువు కూడా దుఃఖపడతా ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ సంఘానికి కలిగిన లక్షణాలు మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రభువా, పరిశుద్ధులుగా మేము ఉండాలి నాయన. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. మేము అపిత్రులుగా ఉండకూడదు ప్రభువా. రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం కానీ మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అన్ని సంబంధమైన ఆచారాల్లో బ్రతుకుతున్నాం ప్రభువా. ఏది విడిచిపెడతలేదు. కార్యక్రమాలన్నీ మాయే.
అపవిత్రులమైపోతున్నాం. పరిశుద్ధత లేదు ప్రభువా, పరిశుద్ధులుగా బ్రతకలేకపోతున్నాం. మాట ద్వారా, క్రియల ద్వారా అపవిత్రులుగానే ఉన్నాం. రక్షించబడ్డాం అనుకుంటున్నాం కానీ ప్రభువా, పౌలు అంటాడు, మీలో కొందరట్టి వారై ఉన్నారు, అన్యాయస్తులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, నరహంతకులుగా ఉన్నారు, అబద్ధికులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు. అయితే మీలో కొందరు క్రీస్తు రక్తము చేత కడగబడి, ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారిగా ఉన్నారు అని చెబుతున్నాడు కొరింథీ పత్రికలో. 2 రకాలైన ప్రజలు ఉన్నారు అక్కడ, ఇక్కడ కూడా ఉన్నారు. 2 రకాలైన ప్రజలు, పరిశుద్ధులుగా లేని వారు ఉన్నారు, అపవిత్రులుగా ఉండేవారు ఉన్నారు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధత అనే లక్షణం మనం కలిగి ఉండాలి. దేవుడు మన యందు ఆనందించాలంటే పరిశుద్ధులుగా బ్రతకాలి, ప్రార్థించేవారిగా బ్రతకాలి, ఆరాధించేవారిగా బ్రతకాలి, ప్రకటించేవారిగా బ్రతకాలి. పిలిపి సంఘము అలాంటి లక్షణాలు కలిగి ఉంది. ఇచ్చేవారిగా ఉన్నారు, కనిపెట్టేవారిగా ఉన్నారు. ప్రభు కోసం కనిపెడుతున్నామా? ప్రభు ఇప్పుడు వస్తాడో? ప్రభువా త్వరగా రమ్ము నాయన. ఒక సంఘముగా ఎలాగున్నావు నీవు? ఫలానా సంఘం నాది, ప్రభు సంఘం నేను అని చెప్పుకునే నీవు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే నీకే మంచిది. భార్యగా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన వ్యక్తిగా ఉంటావు. సిద్ధపడిన వధువు ఎత్తబడుతుంది, యేసుక్రీస్తు దగ్గరికి ఎత్తబడుతుంది. ఇలాంటి లక్షణాలను కలిగి ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థన చేసుకోండి.